మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో ఆటో డ్రైవర్ల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని 2,90,000 మందికి పైగా 436 కోట్ల రూపాయలు ఈనాడు విడుదల చేయడం జరిగింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం. వారు కూడా బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండాలి, వారు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్న ఆలోచనతో ఆటో డ్రైవర్ల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తీసుకురావడం. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 1,556 మందికి 2,33,40,000 రూపాయలు ఈ రోజున 1,556 మంది అకౌంట్లో కూడా 15,000 రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది. చాలా గొప్ప విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఏ వర్గ ప్రజానీకం కూడా ఇబ్బందులు పాలవకూడదు ఆలోచనతో సూపర్ సేక్ సూపర్ డూపర్ హిట్ అన్ని పథకాలు కూడా సక్రమంగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఇది మేనిఫెస్టో లేదు, అయినా కానీ ఆటో డ్రైవర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు అమలు చేయటం, ఆటో డ్రైవర్లకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ట్యాక్స్ లాంటివి కూడా 20,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకి తగ్గించడం, గుంతలు లేని రహదారులు తీసుకోవటం, వేధింపులు లేకుండా చేయటం, ఇలా 10,000 రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో 20,000 రూపాయలు వారిని వేరే రకమైన కేసులతోటి పెనాల్టీలతోటి వేధించే విధమైన పరిస్థితులు లేకుండా ఈనాడు ఆటో డ్రైవర్ల కుటుంబాల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందో అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆటో డ్రైవర్లందరూ కూడా ప్రజలకి సామాన్య ప్రజానికం వాహనంగా వారెన్నో విలువైన సేవలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అందరికీ కూడా ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం మరి హృదయపూర్వకంగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ, ఆటో డ్రైవర్లు వారి యొక్క కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేసే సహాయ సహకారాలు ఈ కార్యక్రమాలే కాదు, సూపర్ సిక్స్లో అనేక రకాలైన పేద వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయి. వాటినన్నీ అందుకోవడం ద్వారా కూడా అందరూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు గారు, ఇతర అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, ప్రధానంగా ఆటో డ్రైవర్లు చక్కటి ర్యాలీ నిర్వహించి వారి యొక్క పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన వారందరికీ నా కృతజ్ఞతలు.